హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గురు. ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ను ఈ వీడియో ద్వారా మీ ముందుంచనున్నాను. రామన్ మెగసెసే అవార్డు 2025 రామన్ మెగసెసే అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఇండియన్ ఆరిజిన్ సంస్థకు వచ్చింది. ఎడ్యుకేట్ గర్ల్స్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్సో కాల్డ్ అంటే రామన్ మెగసెసే అవార్డుని నోబెల్ పీస్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు. సో 2025 విన్నర్ వచ్చేసి ఎడ్యుకేట్ గర్ల్స్తో పాటు ఇంకా మిగిలిన ఇద్దరు కూడా ఉన్నారు. సహీనా ఆలీ మాల్దీవ్స్, ఆంటనియో పెరు. ఓకే, సో వీళ్లకు రామన్ మెగసెసే అవార్డు 2025 గాను లభించింది. 1958 నుంచి వెళ్ళి ఈ అవార్డును అనేది ఇస్తున్నారు. నేషనల్ ఫిలిం అవార్డు 2025 12th ఫెయిల్ అనే మూవీకి వచ్చింది. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలలో అంటే వివిధ కేటగిరీలలో నేషనల్ ఫిలిం అవార్డును అందించడం జరుగుతుంది. బెస్ట్ ఫిలిం అవార్డు కేటగిరీలో 12th ఫెయిల్ అనే మూవీకి వచ్చింది. సో దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ చూసుకున్నట్టయితే బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం 12th ఫెయిల్, బెస్ట్ యాక్టర్ వచ్చేసి షారుఖ్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రాణి ముఖర్జీ, బెస్ట్ హిందీ ఫిలిం కాతల్, బెస్ట్ డైరెక్టర్ సుదీప్తో సేన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 89th చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే రోహిత్ కృష్ణకి 89th చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇతను చెన్నై, తమిళనాడు వాస్తవ్యుడు. సో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరంటే 2024 గుకేష్ డి. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఎవరు వరల్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజీవ్ రంజన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘైలో ఉంటుంది. ప్రెసిడెంట్ వచ్చేసి దిల్మా రొసెల్. ఓకే, మెంబరింగ్ కంట్రీస్ అయితే 11 బ్రిక్స్ అండ్ ఈజిప్ట్, అల్జీరియా, బంగ్లాదేశ్, యుఏఈ. ఓకేనా, 11 కంట్రీస్. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 ఏ కంట్రీకి వచ్చిందంటే ఫస్ట్ ర్యాంక్ ఏ కంట్రీకి వచ్చిందంటే స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 ఏ సిటీ కైవసం చేసుకుందంటే జ్యూరిచ్, స్విట్జర్లాండ్ కంట్రీలోని జ్యూరిచ్కి ఫస్ట్ ప్లేస్. సెకండ్ నార్వే కంట్రీలోని ఓస్లో. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 104, ఇండియాలోని న్యూఢిల్లీకి. విచ్ 2 స్టేట్స్ సైన్డ్ ద MOU ఫర్ ద యమునా వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్. అంటే ఏ రాష్ట్రాల మధ్య యమునా రివర్ యొక్క వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్ దానికి మెమోరాండం అగ్రిమెంట్ జరిగింది ఏ రాష్ట్రాల కంటే హర్యానా అండ్ రాజస్థాన్, ఈ రెండు రాష్ట్రాల మధ్య యమునా వాటర్ పైప్లైన్ ప్రాజెక్టు సంబంధించి MOU కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా, దీని ద్వారా ఏంటంటే వాటర్ సప్లై 577 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ యానం దీన్ని రాజస్థాన్కు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, హర్యానా అండ్ రాజస్థాన్. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ బిల్ 2025 హౌ మెనీ కన్సిక్యూటివ్ డేస్లలో అంటే బిల్ ప్రొవైడ్స్ ద రిమూవల్ ఆఫ్ PM అండ్ CM's మినిస్టర్స్ డిటైనెడ్. అంటే సో వాళ్ళను ఒక బిల్లు ద్వారా వాళ్ళను రిమూవ్ చేయొచ్చు. అంటే ఎన్ని డేస్ డిటైన్డ్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు బహిష్కరించబడితే
30 డేస్ అన్నట్టు. ఓకేనా? అంటే జైలు పాలయ్యి అట్లా ఇట్లా ఏదన్నా ఉంటాయి చూడండి. 30 డేస్ కంటిన్యూగా అయితే గిట్ట వాళ్ళని తీసేయొచ్చు అన్నట్టు. ఓకేనా? ఆ బిల్ అనేది రీసెంట్‌గా పాస్ అయింది. కాన్స్టిట్యూషన్ 130వ సో, ఈ అమెండ్‌మెంట్ రాజ్యాంగ సవరణ 130 రాజ్యాంగ సవరణ ద్వారా 2025 యూనియన్ హోమ్ అండ్ కార్పొరేషన్ మినిస్టర్ అమిత్ షా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? సో, వాళ్ళు కస్టడీలో గానీ అట్లా కంటిన్యూ ఒక 30 రోజులు కస్టడీలో ఉంటే వాళ్ళను తీసేయొచ్చు అన్నట్టు. 75, 160 75 అనేది ప్రధానమంత్రి గురించి, 164 అనేది ముఖ్యమంత్రుల గురించి. ఓకేనా? ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్. అంటే ఈ మధ్య ఆన్‌లైన్‌కి సంబంధించి ఆన్‌లైన్ గేమింగ్ వల్ల చాలా డబ్బులు కోల్పోయి సూసైడ్స్ అట్లా ఎక్కువవుతున్నాయి కాబట్టి, దాని గురించి ఒక బిల్ 2025లో తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ మనీ గేమ్స్ బిల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ బ్యాన్డ్ అండర్ ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ బిల్ 2025. సో, ఆన్‌లైన్ మనీ గేమ్స్ is the right answer. Option C is the right answer. Okay. So, regulate online gamings to promote esports educational games. అంటే ఆన్లైన్ గేమ్స్ అంటే పోకర్, రమ్మింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ ఇలాంటి డ్రీమ్11 ఇలాంటి అప్ టు 3 years వరకు జైలు, ₹1,00,00,000 వరకు జరిమానా కూడా ఉంటుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విన్నర్ ఎవరంటే మానికా విశ్వకర్మ. రాజస్థాన్‌కి చెందినటువంటి మహిళ. ఈమె 74th మిస్ యూనివర్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. థాయిలాండ్‌లో జరగబోతుందన్నట్టు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే ఎంతమందికి రీచ్ అయిందంటే 1,00,000 crore. ఓకే. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్డ్ బై ప్రధానమంత్రి అంటే 1,00,00,000కి 1,00,000 crores. సో, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రధానమంత్రి ఇండిపెండెంట్ డే 2025 రోజు ప్రకటించడం జరిగింది. దీని బడ్జెట్ వచ్చేసి 1,00,000 కోట్లు. సో, ఆబ్జెక్టివ్ వచ్చేసి టు జనరేట్ 3.5 crores జాబ్స్ అంటే 3.5 కోట్ల జాబ్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, రీసెంట్‌గా సెమీకండక్టర్ యూనిట్స్ కొన్ని స్టేట్స్‌లలో పెట్టబోతున్నారు. ఏ స్టేట్స్‌లలో అంటే ఒడిస్సా, పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో కలిపి దీనికి బడ్జెట్ అలొకేట్ చేసిన బడ్జెట్ ఎంత అంటే 4,600 crores. ఓకేనా? 4,600 కోట్లు పెట్టి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలలో సెమీకండక్టర్ యూనిట్స్ సెటప్ చేయబోతున్నారు. దీనికి అప్రూవల్ వచ్చింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే బూస్ట్ చేయడానికి ఈ కేటగిరీని పూర్తి చేయడానికి మెరిట్ అనే స్కీమ్‌ను గవర్నమెంట్ తీసుకొచ్చింది. మెరిట్ అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకేనా? యూనియన్ క్యాబినెట్ ఆగస్టులో దీన్ని బిల్ అనేది ప్రవేశపెట్టింది. 4,200 crores దీని అలొకేషన్‌కి సంబంధించి. ఇంప్రూవ్ క్వాలిటీ, ఈక్విటీ, గవర్నెన్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దానికి సంబంధించి 275 ఇన్స్టిట్యూట్స్, 175 ఇంజనీరింగ్ కాలేజెస్, 100 పాలిటెక్నిక్ కాలేజెస్ ఈ దాంట్లో భాగంగా నవీకరించారన్నారు. స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్. సో, హూ లాంచ్డ్ ద గ్లోబల్ స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్? ఆన్సర్ వచ్చేసి బి. నరేంద్ర మోదీ. ఈ ఎంఎస్ స్వామినాథన్
అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్కి సంబంధించి ఆవిష్కరించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అవార్డు భారతరత్న ఇతనికి ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న 2024లో బహుకరించడం కూడా జరిగింది. ఇస్రో స్పేస్ అనలాగ్ మిషన్ హోప్ కండక్టెడ్. సో ఇస్రోకి సంబంధించి హోప్ అనే మిషన్ ఎక్కడ కండక్ట్ చేశారంటే హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ కండక్టెడ్ ఎట్ టిఎస్ఓ కర్ వ్యాలీ లదాఖ్లో ఉన్నటువంటి టిఎస్ఓ కర్ వ్యాలీ. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హోప్ కండక్టెడ్ ఎక్కడ కండక్ట్ చేశారంటే స్పేస్ అనలాగ్ మిషన్ హోప్ ఎక్కడ కండక్ట్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వాజ్ సెటప్ ఎట్ విచ్ పోర్ట్? కాన్లా పోర్ట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ఎక్కడ సెటప్ చేయడం జరిగిందంటే కాన్లా పోర్ట్లో. ఇది గుజరాత్లో ఉంది. కాన్లా పోర్ట్ ఎక్కడ ఉందంటే గుజరాత్. విల్ ప్రొడ్యూసెస్ 140 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ పర్ ఇయర్. ఓకే, ఇది నీటి నుంచి వెళ్ళి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కాన్లా పోర్ట్ ఎక్కడ ఉందంటే గుజరాత్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా రిసీవ్స్ ద లాస్ట్ 16th ఎయిర్ బస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఎయిర్ బస్ C-295 ఎయిర్క్రాఫ్ట్ను అంటే ఏ కంట్రీ నుంచి వెళ్ళి తెప్పించుకుంటుందంటే ఆప్షన్ బి స్పెయిన్ నుంచి వెళ్ళి. సో టోటల్ ఆర్డర్ 56. సో ఫస్ట్ 16 డెలివర్డ్ ఫ్రమ్ స్పెయిన్. ఓకే, 40 aircrafts will be built in Vadodara, Gujarat. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి who has been appointed as the new director of the Vikram Sarabhai Space Center? సో డాక్టర్ ఏ రాజరాజన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి న్యూ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి తిరువనంతపురం, కేరళ. ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. నేషనల్ స్పేస్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్. నేషనల్ స్పేస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి 23rd ఆగస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 23rd ఆగస్ట్ 2023 చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండెడ్ ఆన్ ల్యూనర్ సౌత్ పోల్ ఆఫ్ మూన్. ఓకే, ఇండియా ఈజ్ ద 4th కంట్రీ అన్నట్టు. అంటే చంద్రునిపై మిషన్ చేపట్టి సక్సెస్ సాధించిన దాంట్లో 4th కంట్రీ. ఫస్ట్ యుఎస్ఏ, రష్యా, చైనా, తర్వాత ఇండియా. పాయింట్ నేమ్ వచ్చేసి శివశక్తి. అంటే ఇప్పుడు ఎక్కడైతే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిందో ఆ పాయింట్ నేమ్ వచ్చేసి శివశక్తి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ఇండియన్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్? సో 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ థీమ్ వచ్చేసి నయా భారత్, న్యూ ఇండియా. ఓకే, నయా భారత్, న్యూ ఇండియా. మోడీ ఇతను 103 minutes స్పీచ్ ఇచ్చాడు. లాంగెస్ట్ ఇన్ హిస్టరీ అంటే 103 నిమిషాల హైయెస్ట్ స్పీచ్ ఫర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఓకేనా, రెడ్ ఫోర్ట్ దగ్గర. గ్యాలంటరీ అవార్డ్స్ 127 గ్యాలంటరీ అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 79th ఇండిపెండెన్స్ డే థీమ్ వచ్చేసి నయా భారత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇండియన్ సిటీ ర్యాంక్డ్ ద హైయెస్ట్ ఇన్
in the global AICT Index 2025, Bangalore. సో AICT ఇండెక్స్లలో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది మన ఇండియాలో అయితే బెంగళూరు. అదే వరల్డ్ వైడ్ అయితే సింగపూర్. గ్లోబల్ టాప్ కంట్రీస్ వచ్చేసి సియోల్, సౌత్ కొరియా సెకండ్ ర్యాంక్. సో బెంగళూరు 26th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే రీసెంట్గా వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే బుక్ను రచించింది ఎవరంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆది కర్మయోగి అభియాన్. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఆది కర్మయోగి అభియాన్ ఇన్ 2025? ఆది కర్మయోగి అభియాన్ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ లీడర్షిప్ ప్రోగ్రామ్. దీన్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. హూ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ లెర్నింగ్ యాక్సిలరేటర్? ఓకేనా, ఓపెన్ ఏఐ అనే సంస్థ ఫస్ట్ లెర్నింగ్ యాక్సిలరేటర్ అనే టూల్ని లాంచ్ చేసింది టు ఎన్హాన్స్ టెక్నికల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ఇండియా యూజింగ్ ఏఐ టూల్స్ లైక్ ChatGPT. పిఎం స్వానిధి స్కీమ్ ఎప్పుడు అంటే క్యాబినెట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసిందంటే ఆన్సర్ ఏ 31st March 2030. అప్పటి వరకు ఎక్స్టెన్షన్. టు ప్రొవైడ్ కొలాటరల్ ఫ్రీ లోన్ టు స్ట్రీట్ వెండర్స్. అంటే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ లోన్స్ ప్రొవైడ్ చేయాలి. దీన్ని 30 వరకు అన్నట్టు. 31st March 2030. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది IMF? IMFకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఉర్జిత్ పటేల్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉర్జిత్ పటేల్, ఫార్మర్ RBI గవర్నర్, బికెమ్ ద IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఓకే మేనేజింగ్ డైరెక్టర్. వెన్ వాస్ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన లాంచ్డ్? ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారంటే 2014. ఇది 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఓకేనా. బెనిఫిషరీస్ 56 కోట్ల బెనిఫిషరీస్ అన్నట్టు. సో ఇది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో పనిచేయడం జరుగుతుంది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ హ్యాస్ రీసెంట్లీ స్వోన్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్? సో ఇక్కడ లిస్ట్లో ఇచ్చినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిగా మొత్తం 34 మెంబర్స్ ఉన్నారు. 34 మెంబర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టు వచ్చేసి 34, ఇంక్లూడింగ్ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో గవైతో కలిపి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 124 ద్వారా. 6th ఎడిషన్ ఆఫ్ ది స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ ప్రిపేర్డ్ బై, దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే సో మినిస్ట్రీ ఆఫ్ పవర్కి సంబంధించింది. విచ్ సిటీ టాప్డ్ ద నారీ 2025 ఇండెక్స్ సేఫెస్ట్ ఫర్ ఉమెన్?
సో కోహిమా ఈజ్ ద సేఫెస్ట్ ఫర్ ఉమెన్. ఏ సిటీ సేఫెస్ట్ ఫర్ ఉమెన్ అంటే 2025 నారి 2025 విన్నర్ వచ్చేసి కోహిమా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సేఫెస్ట్ సిటీస్ ఫర్ ఉమెన్ కోహిమా, నాగాలాండ్. ఇది నాగాలాండ్లో ఒక సిటీ కోహిమా. లీస్ట్ సేఫెస్ట్ రాంచీ, శ్రీనగర్. వేర్ వాజ్ ఇండియా ఫస్ట్ టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ ఫర్ మొబైల్ డివైస్ లాంచ్డ్? టెంపర్డ్ గ్లాసెస్ మొబైల్కి సంబంధించిన టెంపర్డ్ గ్లాసెస్ సంబంధించిన ఫ్యాక్టరీని ఎక్కడ లాంచ్ చేశారంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నోయిడా. ఓకే. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ దీన్ని లాంచ్ చేశారు. ఓనం ఫెస్టివల్ సెలబ్రేట్ విచ్ స్టేట్? ఓనం అనేది కేరళకు సంబంధించిన ఫెస్టివల్. 26th ఆగస్టు టు 5th సెప్టెంబర్ వరకు 10 days హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నట్టు ఇది కేరళలో జరుపుకుంటారు. సూర్య ఫెస్టివల్ కూడా కేరళనే జరుపుకుంటారు. ఓనం, విషు, పూరం. ఓకే, ఇవన్నీ కేరళలో ఫెస్టివల్స్. విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఎట్ ద కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025? ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.